ఎవ్రీవన్ వెల్కమ్ టు కొమరమ్స్ ప్రాపర్టీస్. చాలా స్పేసియస్గా మీకు ఇండిపెండెంట్ హౌస్ అనేది మీ ముందు తీసుకొచ్చారండి. 150 గజాలలో మెయిన్ రోడ్కి 50 మీటర్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. ప్రాపర్టీకి చాలా రీజనబుల్ బడ్జెట్లో ఉంది. ఇది వచ్చేసి మనకు ఈ ప్రాపర్టీ అండి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్, 30 ఫీట్ రోడ్, 1250 ఎస్ఎఫ్టీ వచ్చింది, 1250 ఎస్ఎఫ్టీ. అండ్ లొకేషన్ వచ్చేసి ఈసీఐఎల్ ఎక్స్ రోడ్లో నుంచి చీరియాల దగ్గర ఉన్న ఎక్స్ రోడ్ అండి. చీరియాల దగ్గరకు వస్తుంది. మన దమ్మాగూడ మున్సిపల్ ఏరియాలో ఉంది. ప్రాపర్టీ వెల్యువేషన్ ప్యాటర్న్ కానీ కలర్స్ కానీ చూసుకోండి ఏదో ఉందో. చాలా బ్యూటిఫుల్ హౌస్, 30 ఫీట్ రోడ్. ఇది వచ్చేసి మనకు ర్యాంప్ ఏరియా అండ్ ఇది వచ్చేసి మనకు పార్కింగ్ స్పేస్ అండి. పార్కింగ్ స్పేస్లో ఈజీగా ఒక కార్ అనేది ఈజీగా మీకు పెట్టుకోవచ్చు. అండ్ తివ్వడానికి కానీ తీయడానికి కానీ ఈజీగా పెట్టడానికి తీయడానికి కానీ ఈజీగా ఉంటుంది మీకు. ఇది వచ్చేసి మనకు పార్కింగ్లో మెయిన్ డోర్ టైల్స్ చూసుకోండి ఏ విధంగా ఉందో చూసుకున్నారు కదా. ఇది వచ్చేసి ఇల్లుకు చుట్టూ తిరగడానికి సెట్ బ్యాక్స్ ఇచ్చారు. మంచిగా ఈజీగా ఒక 1 పర్సన్ ఈజీగా తిరగవచ్చు. మనకు గేట్స్కి ఇట్లా దిమ్మలకి ఇట్లా టైల్స్ అనేది ఇచ్చారు. అండ్ ప్రొవిజన్ ఏంటంటే ఇక్కడ మనకు స్టెప్స్కి మొత్తం స్టీల్ రైలింగ్స్ అండ్ స్టెప్స్కి మొత్తం బ్లాక్ కలర్ గనెట్. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ కామన్గా హ్యాండ్ వాష్ ఏరియా ఒకటి వస్తుంది. ఇల్లు చుట్టూ తిరగడానికి అనేది సెట్ బ్యాక్స్ చూసుకున్నారు కదా. సెట్ బ్యాక్స్ ఇదంతా వాష్ ఏరియా. ఈస్ట్కి 2 డోర్స్ ఉంటాయండి. కిచెన్లో నుంచి అండ్ మెయిన్ డోర్ ఒకటి. కిచెన్లో నుంచి ఇట్లా బయటకు వెళ్ళిపోవచ్చు. మెయిన్ డోర్ మీకు ఈ విధంగా అనేది మెయిన్ డోర్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఇదంతా హాల్ ఏరియా. హాల్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. అక్కడ మెయిన్ ఎంట్రన్స్లో టీవీ యూనిట్ స్పేస్, కింద గమనిస్తే టైల్స్, వైట్ కలర్ టైల్స్. ఇదంతా మనకు కిచెన్లోకి వెళ్ళడానికి డైనింగ్ స్పేస్ వెళ్ళడానికి అనేది ఒక ఆర్చ్ ఇచ్చారు కిచెన్ మనకు హాల్లో చూసుకోండి. ఇదంతా హాల్ ఏరియా. హాల్ ఏరియా ఇది వచ్చేసి మనకు డైనింగ్ స్పేస్ ఏరియా. డైనింగ్ స్పేస్లో సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. ఇక్కడంతా డైనింగ్ స్పేస్. ఇక్కడ గమనిస్తే మనకు హ్యాండ్ వాష్ ఏరియా అండ్ సెల్ఫ్స్ ఇచ్చారు డైనింగ్ స్పేస్లో. అండ్ ఓపెన్ కిచెన్ చూసుకోవచ్చు. ఓపెన్ కిచెన్ ఏరియా ఇది అండి. ఈస్ట్ నుంచి కిచెన్ల నుంచి కూడా బయటకు వెళ్ళిపోవచ్చు, మెయిన్ హాల్లోకి రాకుండా. ఇది వచ్చేసి మనకు కిచెన్ స్పేస్. అండ్ ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ స్పేస్ అండి. పూజ రూమ్ స్పేస్ చూసుకున్నారు కదా. కిచెన్ స్పేస్ ఏ విధంగా ఉందో ఇది మనకు డైనింగ్ స్పేస్ ఏరియా అండ్ ప్లస్ ఇది హాల్ ఏరియా. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. అక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు. కింద గమనిస్తే వైట్ కలర్ టైల్స్. చాలా స్పేసెస్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్ హౌస్ ఇది. మంచి ప్రైమ్ లొకేటర్లో ఉంది. మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్. అండ్ ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఓన్లీ కలర్స్ అనేది బ్యాలెన్స్ ఉన్నాయి. డోర్స్ ఎవ్రీథింగ్ ఇది కంప్లీట్ అయిపోయింది. ఇది కామన్ వాష్రూమ్ స్పేస్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ డిజైన్ చూసుకోండి. అలాగే అక్కడ గమనించే టైల్ సెల్ఫ్స్ వచ్చాయి, కింద టైల్స్. అండ్ ఇక్కడ అటాచ్ వాష్రూమ్ స్పేస్. మాస్టర్ బెడ్రూమ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. మాస్టర్ బెడ్రూమ్లో లో రూఫ్ ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్ హౌస్ ఇది. మంచి ప్రైమ్ లొకేటర్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. లొకేషన్ కావాలంటే వాట్సాప్లో టెక్స్ట్ కానీ మెసేజ్ ఏం చేయొచ్చు. వీడియో నచ్చింది అనుకుంటే నచ్చినైతే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అనేది ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ షేర్ ఎవ్రీవన్ ఫర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.